నమస్కారం. లక్ష్మి చెప్పే కథలకు స్వాగతం. వీణులతో వీక్షించటానికి సిద్ధం కండి. ప్రియ సఖులు, ఇప్పుడు మనం సుప్రసిద్ధ రచయిత్రి శ్రీమతి శ్రీదేవి సోమంచి గారు రచించిన పరారైన వాడు అనే ఒక చక్కటి కథను విందామండి. ఈ కథ 5/10/2006లో ఆంధ్రభూమి వారపత్రికలో ప్రచురింపబడింది. ఇక కథ మొదలు పెట్టేస్తున్నానండి. వాళ్ళిద్దరూ ప్రేమికులు. ఆ ప్రేమ వయసు ఏడాది. ఒకరినొకరు పరిపూర్ణంగా అర్థం చేసుకున్నాం అనుకుంటున్నారు. వాళ్ళ మధ్య అసంకల్పితంగా మొదలైన ఆ చర్య అద్భుతంగా పూర్తయింది. ఇద్దరికీ అనిర్వచనీయమైన ఆనందం కలిగింది. భార్గవ్ నుంచి విడివడి దూరంగా జరిగింది నీల. బిడియంగా తలదించుకుంది. పల్చటి సిగ్గుతెర ఆమె మొహం మీద పరుచుకుంది. అతను చిన్నగా నవ్వాడు. ఆ క్షణాన అతని మనసులో ఏమీ లేదు, నిష్కల్మషంగా ఉంది. తను కొద్ది క్షణాల కిందట పొందిన అనుభూతి అతని అణువణువున కదిలి తరంగాల్లా ఎగిసిపడుతోంది. కోణార్కలో వెళ్తున్నాను, మళ్ళీ వారం తర్వాత వస్తాను అన్నాడు. అన్ని రోజుల బెంగగా అంది నీల. మీ వాళ్ళు మన పెళ్ళికి ఒప్పుకుంటారా? బేలగా అడిగింది. ఒప్పిస్తాను స్థిరంగా అన్నాడు. కొద్దిసేపు ఉండి వెళ్ళిపోయాడు. సరిగ్గా 10:45కి కోణార్క ఎక్స్ప్రెస్లో ఉన్నాడు భార్గవ. సూది మోనంత చీలిక మొదలైంది మనసులో. లావాలా ఎగజిమ్మసాగాయి ఆలోచనలు. ఉదయపు సంఘటన యొక్క మరో పార్శ్వాన్ని దర్శిస్తున్నాడు అతను. అలా ఎలా ఒప్పుకోగలిగింది నీల? ఎప్పుడూ డీసెంట్గా చుడీదార్ డ్రెస్సుల్లో ఉండే నీల తను వస్తున్నాడని ఫోన్ చేశాక కూడా నైటీలోనే ఉండిపోయింది ఎందుకు? ఇలా జరుగుతుందని ముందే ఊహించిందా? ఇలా జరగాలని ఆశించిందా? చచ్చా, అతనికేమిటో ఇబ్బందిగా అనిపించింది. పెళ్ళికి ముందు ఆడపిల్లలు చాలా జాగ్రత్తగా ఉంటారని చెప్తారు. ఎంత క్లోజ్ ఫ్రెండ్నైనా భుజం మీద చెయ్యి కూడా వెయ్యనివ్వరని తెలుసు. తన చెల్లెలకి తల్లి అలాగే చెప్తుంది. మరి నీల? తమవి కులాలు ఒకటి కావు. పెళ్ళికి తన ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరనే సందేహం ఉంది. అందుకని ఇలా బైండ్ చేయాలనుకుందా? ఎబ్బెట్టుగా అనిపిస్తోంది అతనికి. అసహ్యం కూడా మొదలైంది. తన బంధువుల పరిధిలో కానీ పరిచయస్తుల్లో కానీ ఎవరూ ఇలా ఉండరు. ఉద్యోగం చేసుకుంటూ ఒంటరిగా ఫ్లాట్లో ఉండరు. పెద్దవాళ్ళు ఆడపిల్లల్ని పెళ్ళవకుండా వేరే ఊళ్ళకు పంపరు. పంపినా ఏ బంధువుల ఇంట్లోనూ ఉంచుతారు తప్పించి ఇలా విడిగా ఉంచరు. ఆడపిల్ల ఉద్యోగం సంపాదన ప్రధానం కావు. చదువు అవ్వగానే పెళ్లి చేసి పంపే ఏర్పాట్లు చేస్తారు. మరి ఈ నేలేమిటి ఇలా ఒక్కరితి ఫ్లాట్లో ఉంటుంది? ఇలాంటి అఫైర్స్ తనకి ఇంకా ఉన్నాయేమో. తనతోటే మొదలు కాదేమో. పర్సనాలిటీ, చదువు, ఉద్యోగం అన్నీ ఉన్న తనని పెళ్లి కోసం ప్రొవోక్ చేసి ట్రాప్ చేసిందేమో. ఎన్నో అనుమానాలతో ఉక్కిరిబిక్కిరైపోయాడు. మర్నాటికి రైలు ముంబై చేరుకుంది. తల్లిదండ్రులతో అతను ఇంకా నీల గురించి ప్రస్తావించలేదు. వారం అనుకున్న సెలవును మరొక వారం పొడిగించుకుని అక్కడే 2-3 ఇంటర్వ్యూలు అటెండ్ అయ్యాడు. ఒక దాంట్లో సెలెక్ట్ అయ్యాడు. చేస్తున్న ఉద్యోగం వదిలేసి అందులో చేరిపోయాడు. ఒక రాత్రికి రాత్రి వెళ్ళి ఎవరికీ తెలియకుండా తన సామాన్లన్నీ తెచ్చుకుని వచ్చేశాడు. అతని తల్లిదండ్రులకి ఇదేం అర్థం కాలేదు. అతను బయటెక్కడో ఉద్యోగం చేస్తున్నంతకాలం వాళ్ళకి కొద్దిగా భయంగా ఉండేది. ఎవరైనా అమ్మాయిని ప్రేమించానని హఠాత్తుగా చెప్పేస్తాడేమోనని. ఇప్పుడు ఆ భయం పూర్తిగా కాకపోయినా కొంతవరకు తీరిపోయింది. భార్గవ వెళ్ళిన దగ్గర నుంచి అతని ఫోన్ కోసం ఎదురు చూసింది నీల. ఒక్క ఫోన్ కూడా చేయలేదు. తానెప్పుడు చేసే నెంబర్కు చేస్తే కనెక్ట్ అవ్వలేదు. వారం తర్వాత అతను వస్తాడని ఎదురు చూసింది నీల. అతను రాలేదు. సిమ్ కార్డు మార్చి తప్పించుకుని తిరుగుతున్నాడేమోననే అనుమానం సన్నగా మొదలైంది. కొద్ది రోజులు గడిచేసరికి దృఢపడింది. ఎందుకు ఇలా చేశాడు? అందరి మగవాళ్ళలాగే ఇతనునా? అవకాశం తీసుకుని వదిలేశాడా? నమ్మలేకపోతుంది. మరి పెళ్లి మాటలు? నా కొలీగ్ ద్వారా వచ్చింది. నీ చదువు ఉద్యోగం చూసి వాళ్ళంతటా వాళ్లే కబురు పెట్టారు. చాలా మంచి మ్యాచ్, నీకు ఇష్టమైతే మాట్లాడదాం. నీల తండ్రి ప్రతిపాదన. నీలలో సందిగ్ధం. భార్గవ్ కోసం ఇంకా ఎదురు చూడాలతను. ఇంకా ఆ ఆశ ఉందా? మనసులో ఏమోలో మొదలైన నైరాస్యం నిలువెల్లా ఆవరిస్తున్న భావన కలిగింది. తను మోసపోయిందా? అతన్ని నమ్మి ప్రేమలో పడి మోసపోయిన ఎందరో ఆడపిల్లలాగే తను మోసపోయిందా? అతన్ని రెసిస్ట్ చేసి ఉండాల్సిందా? మోటుగా తోసేసి గాయపరిచి తనను తాను కాపాడుకోవలసి ఉండాల్సిందా?
కానీ ఆ క్షణాన అతను తనను ప్రేమించిన వ్యక్తి అనే తప్పించి మరో ఆలోచన రాలేదు. ఆత్మీయుడు అనిపించాడు కానీ విషం చిమ్ముతున్నట్లుగా అనిపించలేదు. చాలా లవబుల్గా అనిపించాడు. అదంతా తన తప్ప. ఆమెకు బాధ అనిపించలేదు, రోషంగా అనిపించింది. లోతుగా ఆలోచిస్తే భార్గవ ఇంకా రాడని అర్థమైంది. అతని కంపెనీకి ఫోన్ చేస్తే ఆ విషయం నిర్ధారణ అయింది. తండ్రికి సమ్మతిని తెలిపింది. పెళ్లి చూపుల్లో శరత్తును చూసింది. అతనికి జరిగిన సంఘటన గురించి చెప్పాలా వద్దా అన్న సందిగ్ధం. ఇంకా ఎటు నిర్ణయించుకోలేకపోయింది. ఇవాళ పార్టీ ఇస్తున్నాను. మన క్లోజ్ సర్కిల్ 5-6 ఉంటాము. అందులో సాయంత్రం ఇక్కడి నుంచి డైరెక్ట్గా వెళ్ళిపోదాం అన్నాడు శరత్. సందర్భం ఏమిటి అడిగాడు భార్గవ. ఇద్దరూ ఈ కొత్త కంపెనీలో కొత్తగా స్నేహితులయ్యారు. శరత్ చిన్నగా నవ్వాడు. ఆ నవ్వులో ఎప్పుడూ లేని కొత్త భావం భార్గవకి అర్థమైంది. కంగ్రాట్స్ నవ్వుతూ చెప్పాడు. నిన్న పెళ్లి చూపులయ్యాయి. అమ్మాయి అందరికీ నచ్చింది. ఎంసీఏ పాస్ అయి న్యూ ఎరా సాఫ్ట్వేర్ సొల్యూషన్స్లో చేస్తోంది. 20,000 శాలరీ. వివరాలు చెప్పాడు శరత్. భార్గవ భ్రుకుటి ముడిపడింది. అదేమీ గమనించకుండా శరత్ చెప్పుకుపోయాడు. తన పేరు నీల, చాలా బాగుంటుంది అన్నాడు. భార్గవ భ్రుకుటి విడింది. అప్పుడు గమనించాడు శరత్ అతను అనీజీగా ఉండటాన్ని. ఏమైంది వింతగా అడిగాడు. చెప్పాలా వద్దా అని ఆలోచిస్తున్నాను అన్నాడు భార్గవ్. ఏమిటి? నీ దగ్గర తన ఫోటో ఉందా? ఒకసారి నిర్ధారించుకున్నాక చెప్తాను అన్నాడు. పెళ్లి చూపులకి వాళ్ళు పంపించిన ఫోటో ఇచ్చాడు శరత్. ఆ ఫోటో నీలదే. తన్నెరిగిన నీలదే. ఈ సంబంధం వదిలిపెట్టే క్లుప్తంగా అన్నాడు భార్గవ్. ఎందుకు? భార్గవ్ ఏది దాచలేదు. మేమిద్దరం 1 ఏడాది పాటు ప్రేమించుకున్నాము. పెద్దవాళ్లతో మా పెళ్లి గురించి మాట్లాడాలి అని 1 వారం రోజులు లీవ్ పెట్టాను. ఆఫీసులో కొద్దిగా పని మిగిలింది. అది పూర్తి చేసి ట్రైన్ ఎక్కి మా ఊరు వెళ్ళాలనుకున్నాను. వెళ్లే ముందు తనను కలిసి వెళ్ళాలనిపించింది. అప్పుడు సమయం తెల్లవారుజామున 5 గంటలైంది. అప్పుడు నిద్ర కళ్ళతో నైటీలో నన్ను రిసీవ్ చేసుకుంది. నేను కొద్దిగా టెంప్ట్ అయ్యాను. తను నన్ను ఆపవలసింది కానీ తను కూడా తొందరపడింది. ఆ ఆతృత, కోరిక ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే అనిపిస్తుంది. ఆడపిల్లల్లో సహజంగా ఉండే బిడియం ఏమాత్రం చూపించలేదు. తనకి ఇలాంటిది కొత్త కాదేమో అనిపించింది. సారీ, అనుమానమే కావచ్చు. కానీ అంత నిగ్రహం లేని మనిషి రేపు పెళ్ళయ్యాక ఇంకెవరితోనైనా తొందరపడితే అన్నాడు. శరత్ మొహం ఎర్రబడింది. క్యారెక్టర్ లేని వ్యక్తి. అలాంటి ఆమెను ప్రలోభపడి తను చేసుకోవాలనుకున్నాడు. ఆమె వైపు నుంచి జరిగింది కూడా పొరపాటే అయితే? కనీసం ఆమె అలా అనుకుంటూ ఉంటే తనతో ఆ విషయం చెప్పుండాలి. కానీ చెప్పలేదు. దాచిపెట్టి చేసుకోవాలనుకుంటోంది. మోసగించి చేసుకుందామనుకుంది. శరత్తులో కసి. నీలా, నేను మిమ్మల్ని చేసుకోవటం లేదు చెప్పాడు. ఎందుకు? కుడి మోకాల మీద పుట్టుమచ్చ ఉన్న అమ్మాయి పెళ్లికి పనికిరాదుట అన్నాడు. ఎలా తెలిసింది? భార్గవ నా ఫ్రెండ్ అని అతను ఫోన్ పెట్టేశాడు. ఆమె గాయపడి ఉంటుందనుకున్నాడు. చాలా సంతోషం కలిగింది. నీలకి అంతా అర్థమైంది. సంబంధం తప్పిపోయిందన్న విషయం ఇంట్లో తానే చెప్పింది. కొన్నాళ్ళు నాకు సంబంధాలు చూడకండి నాన్న అంది. అవమానం ఆమె ముఖంలో స్పష్టంగా కనిపిస్తోంది. తండ్రి ప్రశ్నార్థకంగా చూశాడు. అది ఇంకా అవమానంగా అనిపించింది. జవాబు చెప్పలేని పరిస్థితి. ఇది తను సృష్టించుకున్నదే. చాలా బాధనిపించింది. తలదించుకుంది. అక్కడి నుండి వెళ్ళిపోయింది. ఇంతకాలం మీరు పెళ్ళెందుకు చేసుకోలేదు? కుతూహలంగా అడిగాడు ప్రహ్లాద్. ఈ మధ్యకాలంలో అతను నీలకు చాలా సన్నిహితంగా వచ్చాడు. ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. దాన్ని ప్రేమని ఆమె అనుకోవటం లేదు. అతను అనుకుంటున్నాడు. అందుకే ఎన్నో ప్రశ్నలు వేస్తాడు. ఆమె అంతరంగాన్ని శోధించే ప్రయత్నం చేస్తాడు. నేను చేసింది ఒకే ఒక్క పొరపాటు, అతన్ని ప్రేమించటం. ప్రేమించాను కాబట్టి రాకూడని టైంలో రానివ్వటం. అతను నా మనిషిని నమ్మాను. అతని వలన నాకు హాని జరుగుతుందని అనుకోలేదు. కానీ అతను నన్ను నమ్మలేకపోయాడు. కనిపించిన ప్రతి మగవాడితో పోతానని భయపడ్డాడు. కానీ నాకు అలాంటి ఆలోచన రాలేదు.
కనిపించిన ప్రతి అమ్మాయితో అఫైర్స్ నడిపే వ్యక్తిగా అతన్ని గురించి అనుకోలేకపోయాను. ఆడవాళ్ళని అంటారు కానీ మగవాళ్లే పెద్ద సెంటిమెంటల్ ఫూల్స్. వాళ్ళు చేసే న్యాయానికి అన్యాయానికి మధ్య హద్దు గీత గీసేది కేవలం మంగళసూత్రమేనంటే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది అంది నీల. ఆ సంఘటన జరగకుండా ఉంటే మేము సఫల ప్రేమికులుగా ఉండేవాళ్ళం అనుకుంటా. మా పెళ్లి కూడా జరిగి ఉండేది కావచ్చు అంది. దాన్ని పొరపాటు అనుకుంటున్నారా? కుతూహలంగా అడిగాడు ప్రహ్లాద్. అవును, స్థిరంగా వచ్చింది నీల జవాబు. అది సరిదిద్దుకోవాలనుకుంటున్నారా? మళ్ళీ అడిగాడు. ఆ అవకాశమే లేదు చెప్పింది. ఏం? అతను తన సర్కిల్లో అందరికీ నా గురించి చెడ్డగా ప్రచారం చేశాడు. మీరు నన్ను చేసుకోగలరా? ఆమె ఏమీ మాట్లాడలేకపోయింది. భార్గవ నాకు తెలుసు. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసి చివరికి ఇక్కడ కలుసుకున్నాము. ఇప్పుడు మేమిద్దరం చేసేది ఒకచోటే. తను పెళ్లి చేసుకున్నాడు, 2 పిల్లలు కూడా అన్నాడు ప్రహ్లాద్. మీరు ఆ విషయాన్ని మర్చిపోగలరా అడిగింది నీల. తలూపాడతను. పీటల మీద కూర్చుని బొమ్మల పెళ్లిలా చేసుకోవటానికి ప్రహ్లాద్ సిగ్గుపడ్డాడు. నీలకి కూడా అలాగే అనిపించింది. ఇద్దరికీ 30లు దాటాయి. ముఖ్యమైన వాళ్ళ సమక్షంలో దండలు మార్చుకుని పెళ్లి రిజిస్టర్ చేసుకున్నారు. రిసెప్షన్ మాత్రం గ్రాండ్గా ఏర్పాటు చేశారు. మళ్ళీ నీలను కలుస్తాననుకోలేదు భార్గవ. ప్రహ్లాద్ కొలీగుగా రిసెప్షన్కి వచ్చాడు. నీలని అతని పక్కన చూసి ఆశ్చర్యం, కుతూహలం. ప్రహ్లాద్ పెళ్లి చేసుకుంటున్నాడు కానీ పెళ్లి కూతురు ఎవరో చెప్పలేదు. అతని దగ్గర విషయం దాచిపెట్టి చేసుకున్నావా? ప్రహ్లాద్ ఎవరినో రిసీవ్ చేసుకోవటానికి వెళ్ళినప్పుడు నీలను అడిగాడు భార్గవ. నీల నవ్వింది. నువ్వు చెప్పి ఉంటావనుకున్నాను. పదునుగా ఉంది ఆమె జవాబు. అతని ముఖం మ్లానమైంది. అలా ఎలా చేసుకోగలిగావు? మరొక ప్రశ్న. నువ్వు చేసుకోలేదా? అలాగే. ఇంతకీ మీ ఆవిడికి చెప్పావా ఈ విషయం అడిగింది. ఛా, ఇలాంటివి ఎవరైనా చెప్పుకుంటారా? అదేమంత గొప్ప విషయమని? అఫ్కోర్స్ తనకు తెలిసిన పెద్ద ప్రాబ్లం లేదులే, మగవాణ్ణి. నువ్వే జాగ్రత్తగా ఉండాలి. అతని గొంతులో అదోలాంటి చులకన భావం. అసహ్యం వేసింది నీలకి. అందమైన ప్రేమికుడిగా, అగ్నిసాక్షిగా ప్రమాణం చేసిన భర్తగా అతను వేసుకున్న ముసుగులు తొలగిపోయి వికృతంగా కనిపించాడు. ఇంతలో ప్రహ్లాద్ అతిథుల్ని వెంట పెట్టుకుని రావటంతో పక్కకు తప్పుకున్నాడు అతను. పార్టీ ముగిసింది. వచ్చిన వాళ్ళంతా వెళ్ళిపోయారు. నీల మనసు భగ్గుమంటోంది. తను ఇంతకాలం తన గురించి ఆలోచించుకుంటూ జరిగిన చర్యలో తన పొరపాటు ఎంతవరకు విశ్లేషించుకుంటూ ఉండిపోయింది. భార్గవ్ని ఉపేక్షించింది. అతను ఇప్పటికే తన జీవితానికి ఎలికాడు. జరిగిన దానికి పశ్చాత్తాపపడటం లేదు. తననే బెదిరిస్తున్నాడు జాగ్రత్తగా ఉండమని. ఆమె మొహం ఎర్రబడింది. ప్రహ్లాద్ వచ్చాడు ఆమె దగ్గరికి. వెంటనే సర్దుకుంది. దగ్గరకు తీసుకున్నాడు. అతని స్పర్శలో ఆమెకు ఎంతో ఓదార్పు, ధైర్యం లభించాయి. భార్గవ లే ఆఫ్ అయ్యాడు. అది కూడా స్లో వర్కర్ అనే బ్యాడ్ రిమార్కుతో. ఇంకెక్కడైనా ఉద్యోగం దొరకాలంటే చాలా కష్టం. అందులో ప్రహ్లాద్ ప్రమేయం ఉండి ఉంటుందని అర్థమైంది నీలకి. అతని భార్యని, 2 పిల్లల్ని తలుచుకుంటే బాధనిపించింది. మనిషికి మంచిగా ఉండటం ఒక సామాజిక అవసరం. తన కోసం కాకపోయినా తన వాళ్ల కోసం అతను అలా ఉండకపోతే కలిగే పరిణామాలు అతనితో సమానంగా, ఇంకా మాట్లాడాలంటే అతని కంటే ఎక్కువగా అనుభవిస్తారు. భార్గవ్ వచ్చాడు నీల దగ్గరికి. ఎవరో అతని భార్యకు చెప్పారట. 8 ఏళ్ల క్రితం అతను ఆ అమ్మాయిని ప్రేమించి మోసం చేసి ఊళ్ళో నుంచి పారిపోయాడని. పగలు రాత్రి అదే వేధింపుట అతనికి ఇంట్లో. పూర్తిగా నాశనమైపోయాను. ప్రహ్లాద్ కక్ష కట్టి చేస్తున్నాడు ఇదంతా అన్నాడు దాదాపుగా ఏడుస్తూ. నన్నొక చెడ్డ అమ్మాయిగా ఎస్టాబ్లిష్ చేశావు నువ్వు. మంచి భార్యగా మిగలాలంటే ఇవన్నీ తప్పవు. పార్ట్ ఆఫ్ ది గేమ్. ప్రహ్లాద్కి నేనే చెప్తున్నాను ఏం చెయ్యాలో అంది నీల. జరిగింది చాలు. నీకు దూరంగా వెళ్ళిపోతాను. దయచేసి నన్ను మర్చిపో అన్నాడు భార్గవ బ్రతిమాలుతూ. నిన్ను మర్చిపోకపోతే శరత్తుతో పెళ్లి చూపులకు కూర్చునేదాన్ని కాదు. కానీ నువ్వే నన్ను మర్చిపోలేదు. నీ పురుషాహంకారం నన్ను మర్చిపోనివ్వలేదు. ఇద్దరం కలిసి చేసిన తప్పుకి ఎవరి వ్యక్తిగత బాధ్యత వాళ్ళది. శరత్తుకు నువ్వెందుకు చెప్పావు నా గురించి? అలా ఎంతమందికి చెప్పావు? ఎంత బురద చల్లావు నా మీద? ప్రహ్లాద్ పరిచయం అవ్వకపోతే, అతను నీలాంటి పురుషాహంకారి అయితే
జీవితాంతం ఒంటరిగా మిగిలిపోయేదాన్ని. రగిలే జ్వాలకి గాలి తోడైనట్లు ప్రహ్లాద్ నాకు తోడయ్యాడు. మోసగాడైన వ్యక్తి పట్ల అతనికి ఎలాంటి దయ లేదు. ఆ రోజు నీదైతే ఈరోజు నాది, గెట్ అవుట్ అంది నీల కోపంగా. అతను తలదించుకుని వెళ్ళిపోయాడు. ఆ రాత్రి భార్య పిల్లల్ని తీసుకుని ఊళ్ళో నుంచి వెళ్ళిపోయాడని తెలుస్తుంది నీలకి. ప్రహ్లాద్ చెప్పాడు. భార్గవ 2 సార్లు పారిపోయాడు. చేసిన పనికి బాధ్యత తీసుకోవటానికి భయపడి ఒకసారి, పర్యవసానాలను తట్టుకోలేక రెండోసారి. కథ సమాప్తం. ప్రియ సఖులు, ఈ కథ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి. ఉంటానండి. ప్రేమతో లక్ష్మి, కృష్ణాతీరం దుర్గమ్మ సన్నిధానం. నమస్తే.